హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నేలకొండ భగవంత్ కేసరి మూవీ 2023 దసరా ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. బెస్ట్ కంటెంట్ మూవీగా అప్పట్లో లాంగ్ రన్ కొన్ని థియేటర్లో అయితే దాదాపు 200 రోజులు ఆడింది. మూవీ పోటీలో రిలీజ్ అయినా కానీ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ను, ప్రేక్షకులను, మహిళా లోకాన్ని గొప్పగా ఆదరించిన మూవీ భగవంత్ కేసరి. ఆ కంటెంట్ ఎంత గొప్పదో ప్రజెంట్ కూడా రుజువైంది. 71 నేషనల్ అవార్డు 2023కు తెలుగు ఫిలిం పరంగా బెస్ట్ ఫిలింగా ఎంపికైంది భగవంత్ కేసరి మూవీ. కంగ్రాచులేషన్స్ మూవీ టీమ్. నందమూరి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ 2 క్యారెక్టర్లో డిఫరెంట్ రోల్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా గొప్పగా నచ్చింది. అనిల్ రావుపుడి డైరెక్టర్ ఈ కథను నందమూరి బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని స్కూల్ పిల్లలతో ఒక మెసేజ్ సీన్ మాత్రం ది బెస్ట్ అనిపించింది. 2023 కాదు, ఎప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ మెసేజ్ కంటెంట్ మూవీగా అప్పట్లో ఎన్నోసార్లు చెప్పిన నేషనల్ అవార్డు రావడంతో మరొకసారి రుజువైంది. ఈ సినిమాలో మెసేజ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా స్టోరీ పాయింట్ కానీ మెసేజ్ కానీ నందమూరి బాలకృష్ణ 2 వేరియేషన్స్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్గా భగవంత్ కేసరిగా క్యారెక్టర్, ఇక శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. కూతురుని ఒక కూతురులాగా కాకుండా ఈ సమాజంలో ఒక ఆడ పులిలాగా పెంచాలన్న మెసేజ్ కూడా స్కూల్లో ఇచ్చే నందమూరి బాలకృష్ణ మెసేజ్ కూడా. అందుకే ఈ సినిమాకు బెస్ట్ ఫిలింగా నేషనల్ అవార్డు రావడం అంటే ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావుపుడిని. నందమూరి బాలకృష్ణ లాంటి ఒక కమర్షియల్ మాస్ హీరోతో ఇలాంటి గొప్ప మెసేజ్ ఉన్న మూవీ ఎక్కడ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఇటు మాసు మెసేజ్, ఇటు కూతురు సెంటిమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకే ఫిలింలో ఇవన్నీ కమర్షియల్గా తీయడం అంటే డైరెక్టర్ అనిల్ రావుపుడి ఎంత గొప్ప రైటరో, ఎంత గొప్ప డైరెక్టరో, సమాజానికి కూడా ఎంత గొప్ప మెసేజ్ ఇవ్వాలనుకొని తన స్టోరీలో ఉంది దమ్ అనేది మరొకసారి రుజువైంది. బాలకృష్ణగా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ భగవంత్ కేసరిలో. శ్రీలీల కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్, తమన్ కూడా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిండు. అందుకే 2023 బెస్ట్ తెలుగు ఫిలిం నేషనల్ అవార్డు అందుకున్న భగవంత్ కేసరి. బాలకృష్ణ గతంలో ఒక మాట చెప్పిండు, అఖండ మూవీ తర్వాత ఇప్పటి నుంచి ఇంకా అపజయం ఉండదు, ప్రతి సినిమా సక్సెస్. అందుకే పద్మభూషణ్ అవార్డు కానీ, ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కానీ, లేటెస్ట్గా భగవంత్ కేసరికి ఇంకా నేషనల్ అవార్డు రావడం కానీ, నెక్స్ట్ డాకు మహారాజు అందులో కూడా బెస్ట్ కంటెంట్ మూవీ, దానికి ఎన్ని అవార్డులు వస్తూ పీజిఎం ఇప్పటికి మోగుతూనే ఉంటుంది. ఇక ఇలాంటి టైంలో నేషనల్ స్థాయిలో బాలకృష్ణ నేమ్ మారుమవుతుంది. నార్త్లో అఖండ పాజిటివ్ టాక్ వచ్చి ఒక రేంజ్ ఊపితే మాత్రం దాని బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్లో ఉంటుందో అన్ఎక్స్పెక్టెడ్. ఎవ్రీబడి ఆ రేంజ్లోనే మోగే అవకాశం ఉంది. కంగ్రాచులేషన్స్ భగవంత్ కేసరి మూవీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీని ఇంకా కరెక్ట్ ప్రమోట్ చేస్తుంటే మెసేజ్ అనేది చాలా గొప్ప స్థాయికి వెళ్తుండే. అయినా కానీ బెస్ట్ ఫిలిం ఎప్పటికీ బెస్ట్ ఫిలిమే. చాలా మూవీస్కి అయితే నేషనల్ అవార్డు వచ్చినాయి. సుకుమార్ కూతురుకి కానీ, బలగం మూవీలో సింగర్కు కానీ చాలా మందికి వచ్చినాయి. అందరికీ